మరణం అనేది ఒక మిస్టరీ, రహస్యంగా ఉంచాడు దేవుడు. అది ఎప్పుడు ఎవరిని ఎదుర్కొంటుందో తెలియదు. ఈరోజు అది ఎవరిని ఎదుర్కొంటుందో తెలియదు. కాబట్టి ఒకవేళ ఇదే ఆఖరి రోజు అయితే ఏం చేస్తారు? ఒకవేళ ఇదే ఆఖరి రోజు అనుకోండి, మన చేతిలో ఎన్ని గంటలు ఉన్నాయి? ఎంత సమయం ఉంది? 24 గంటలు ఉంది. అంటే సుమారుగా 1440 నిమిషాలు ఉన్నాయి. ఈ 24 గంటలని అసలు ఎలా స్పెండ్ చేస్తారు? మీరు దేనికోసం ఉపయోగిస్తారు? ఎలాంటి భావంతో బ్రతుకుతారు? ఇది లాస్ట్ రోజు అన్నారు అనుకోండి, ఇదే ఆఖరి రోజు మన జీవితానికి అనుకుంటే ఆ పరిస్థితి ఎలాగుంటుంది? ఎంత చక్కదిద్దేసుకుంటాం, మొత్తాన్ని సెటిల్ చేసేసుకోం ఆ జీవితాన్ని మొత్తాన్ని. ఎవరితోనైనా విరోధ భావం ఉంటే వారిని పిలిచి, ఏమండి సారీ అండి, ఒకవేళ మీరు మాతో ఏమైనా ఇబ్బంది పడి ఉన్నారేమో, నేను ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టానేమో, దయతో మన్నించండి అడుగుతామా లేదండి? కాబట్టి మన జీవితాన్ని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకునే పని మొదలు పెడతాం. ఇరుగు పొరుగు వారితో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, వారిని పిలిచి ఇప్పటి వరకు ఏదైనా అపార్థం చేసుకుంటే దయతో మన్నించండి అని వాళ్ళతో సమాధాన పడతాం. కుటుంబంలో అప్పటి వరకు ఎవరితో మాట్లాడుకోకుండా ఎవరన్నా ఉన్నారనుకోండి, మన రక్త సంబంధులు, వాళ్ళు వచ్చినప్పటికి అసలు ఏం మాట్లాడో కన్నీరు కార్చుకుంటూ హక్కును చేర్చుకొని, ఎందుకంటే వెళ్ళిపోతున్నాం కాబట్టి, దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం కాబట్టి అందరితో సమాధాన పడతాం. తప్పిదాలు ఏమన్నా ఉంటే క్షమించమని అడుగుతాం. కాబట్టి జీవితంలో అసలు ఏ లోపం లేకుండా చేసుకునేటువంటి సర్దుబాటు ఎలాగైతే చేసుకుంటామో అది ఆఖరి రోజు అని తెలిస్తే, ఈ రోజున మన జీవితం ఎంతకాలం అని మనకు తెలుసు? ఎవరికైనా తెలుసా మనకి ఇదే ఆఖరి రోజు అని? కాబట్టి కాలము తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిలవరమైనటువంటి పట్టణంలో నివసించట్లా మనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉంటాయి? భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషుడు నిలవరమైనటువంటి పట్టణంలో తాను నివసించట్లేదనేటువంటి అవగాహనతో బ్రతకటం అనేది అవసరం. హెబ్రీ 13వ అధ్యాయము 14వ వచనంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14లో నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, పర్మనెంట్ సిటీ, శాశ్వతమైన నివాసం లేదు. నేను ఎక్కడికి వెళ్ళను, మా ఊరు వదిలి లేదు, నీకు వెళ్ళిపోవాల్సిందే, నీకు ఉండాలనిపించినా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి అలాంటి పరిస్థితి ఒకరోజు వస్తుంది మన జీవితంలో కూడా. ఎలాగైతే ఈ మధ్యలో చనిపోతున్నటువంటి వ్యక్తులు ఆ సన్నివేశాన్ని దాటుకుంటూ వెళ్ళారో, మరణాన్ని అనుభవించుకుంటూ వెళ్ళారో, ఏదో ఒక రోజున ఆ మరణం అనేది మనల్ని కూడా అలాగే తాకుతుంది. ఒక్కసారి ఆలోచించేయండి, మనము లేనటువంటి రోజు మన ఇల్లు ఎలాగుంటుంది? ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయిన రోజు మన ఇల్లు ఎలాగుంటుంది? నువ్వు లేని నీ భార్య, నీవు లేని నీ భర్త, నీవు లేని నీ పిల్లలు, వీళ్ళందరూ ఎలాగుంటారు అసలు?
కాబట్టి ఏదో ఒక రోజునే ఖాళీ చేయాల్సిన గుడారం ఇది, ఖచ్చితంగా ఖాళీ చేయాలి. అందువలన దయతో మనకు దేవుడు కాలాన్ని సమయాన్ని అనుగ్రహిస్తున్నాడంటే దిద్దుబాటు చేసుకోవటానికి అనుగ్రహిస్తున్నాడు, మార్చుకోవటానికి అనుగ్రహిస్తున్నాడు. దేవుడు బ్రతికించగలడు, ప్రతి మనుషుని బ్రతికించగలడు. 100 సంవత్సరాల పైనే బ్రతికించగలడు. అయితే ఆయన అనుగ్రహించిన ఏ సమయమైనా ఒకటే కోరిక దేవునిది, మనుషుని మార్చుకో. అందువలన దయతో ఆలోచించబోతున్నాము. బాప్తిస్మము పొందుటకు మార్పు చెందినటువంటి మనసు అవసరము. ఈ మార్పు చెందేటువంటి మనసు లేకోకుండా బాప్తిస్మం పొందితే అది దేవుడు లక్ష్య పెట్టేది కాదు. బాప్తిస్మం పొందుటకు మార్పు చెందిన మనసు. ఈ మార్పు చెందినటువంటి మనసు లేకోకుండా మనుషులు బాప్తిస్మం పొందిన దానివలన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ రోజున రక్షించబడాలనే ఆలోచన కలిగినటువంటి ఆ యవ్వన బిడ్డతో మాత్రమే కాదు, ఇక్కడ ఇంకెందరైతే రక్షించబడవలసినటువంటి స్థితిలో ఉన్నారో వారందరికీ ఆల్రెడీ క్రీస్తు యేసునందు చేర్చబడి రక్షించబడినటువంటి మనందరము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం చర్చించబడుతుంది. మార్పు లేని జీవితం అనవసరం. పరమతండ్రి తన రాజ్యపు వార్తను వివరించడానికి మొదటిగా కోరినటువంటి మాట ఇది. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14-15 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. క్రీస్తు ప్రభు చేత దేవుడు తన రాజ్య సువార్తను ప్రకటన చేయించాడు. ఈ ప్రకటన చేసేటప్పుడు ఈ మాటలు తెలియబడతా ఉంటే చదువుతాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు పొందండి, మనసులో మార్పు పొందండి. మారు మనసు, చేంజ్ అవర్ హార్ట్. మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితం యొక్క మార్పు లేకోకుండా మనుషుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడు. అందువలన బాప్తిసం దేనికోసం అంటే నా జీవితాన్ని నేను మార్చుకున్నా అని చాటుకోవటానికి బాప్తిసం. జీవితాన్ని మార్చుకోవటం. ఏ జీవితాన్ని మార్చుకోవటం? గతంలో పాపంతో బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని మార్చుకోవటం. పాపపు బ్రతుకును మార్చుకోవటం అనేది బాప్తిసానికి సంబంధించింది. రక్షణ పొందటానికి అవసరమైనటువంటి జీవితం. పాపంతో బ్రతికే జీవితం. పాపంతో బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని మార్చుకోవటం. గత కాలమందు బ్రతికి ఎలాగుంటుందంటే, చదువుతున్న గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంది, ఒకవేళ మనం ఎలాగను బ్రతికే వారముగా ఉంటే ఈ బ్రతుకును మార్చుకొని బాప్తిసం పొందటం. రక్షించబడటానికి ప్రాచీన స్వభావమును వదిలివేయటం అవసరం. రోమీయులకు రాసిన పత్రిక
రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాం. అందువలన బాప్తిస్మము ప్రాచీనమైనటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దానిని పూర్తిగా విడనాడి, అనగా చంపివేసి పొందటము, వదిలివేసి పొందటము. బాప్తిస్మం అనగా పాతి పెట్టటము అని అర్థం. బాప్తిస్మము అనగా పాతి పెట్టటము అని అర్థం. దేనిని పాతి పెట్టటము? ప్రాచీన స్వభావమైనటువంటి పాప జీవితాన్ని పాతి పెట్టటము. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్టు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదము. ప్రాచీన స్వభావాన్ని సిలువేయటం. క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చనిపోయినట్టుగా ప్రభు అయిన యేసు చనిపోయాడు కల్వరి శిలువలో. ప్రభు అయిన యేసు ఎలాగైతే కల్వరి శిలువలో చనిపోయాడో, దీనికి సాదృశ్యంగా నీ ప్రాచీన జీవితం, ప్రాచీన స్వభావము లేదా ప్రాచీన పురుషుడు, ఒకప్పుడు బ్రతుకు కలిగినటువంటి జీవితం ఉంటుంది. పుట్టినట్లో ప్రాచీన పురుషుడు అని ఉంది. మళ్ళొకసారి చదువుతాం గ్రంథంలో 6వ వచనంలో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయాలి. క్రీస్తు ప్రభు సిలువేయబడ్డాడు, మన పాపముల కోసం సిలువేయబడ్డాడు. రక్షించబడాలనేటువంటి మనసు నీకుంటే పాప విషయంలో చచ్చిపో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపో, పాపముల విషయమై చనిపో. ఈ మార్పు మన జీవితాల్లో ఉంటే అది సరైనటువంటి మార్పు అయి ఉంటుంది, లేకపోతే మార్పు లేదు. బ్రతుకులో మార్పు లేకోకుండా దేవుని రాజ్యంలో ఉండి ఎటువంటి ప్రతిఫలాలు అనుభవించలేరు. కోరుతున్నాడు దేవుడు, పాప విషయమై చచ్చిపో. పాప విషయమే చచ్చిపోవటం అంటే ఏంటి? ఒకప్పుడు నా దేహాన్ని పాపములకు సాధనాలకు అప్పగించేశా. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, అటువలే మీరును పాపముల విషయమై మృతులుగాను దేవుని విషయమై, 13వ వచనంలో మనం చదువుతున్నాం, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఒకనాడు దుర్నీతి సాధనాలకు అప్పగించబడినటువంటి దేహం, దుర్నీతికి అప్పగించబడినటువంటి అవయవాలు నీతికి అప్పగించబడటం అనేది అవసరం. దుర్నీతికి ఎలాగ అప్పగించబడతాయి? ఒకటి, నీ హృదయము దుర్నీతికి నిలయమై ఉంది గతంలో, అది నీతికి అప్పగించబడటం అనేది అవసరం. ఒకనాడు నీ యొక్క హృదయము దుర్నీతితో నింపబడి ఉంది, దుర్నీతి కార్యములు జరిగించడానికి అప్పగించబడి ఉంది. ఇప్పుడు ఆ హృదయాన్ని మార్చుకోవటం అనేది అవసరం. ఎలాగన దుర్నీతికి అప్పగించబడి ఉంది ఒకనాడంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో
ఒకనాడు మానవ యొక్క హృదయము దుర్నీతి చేత, పాపం చేత నింపబడి ఉంటే ఇప్పుడు ఆ హృదయాన్ని నీతికి అప్పగించుకోవటం అనేది అవసరమై ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం లాగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో దురాలోచనలు ఏవేంటి చేత, దుర్నీతి చేత అప్పగించబడి ఉందంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనము, ఐదు దొంగతనము, 6 అబద్ధ సాక్ష్యము, దేవదూషణ. ఒకనాడు నీ యొక్క హృదయము నింపబడి ఉంది. ఇలాగా లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషుడు వీటి చేత నింపబడి ఉంటాడు. హృదయాన్ని, తమ హృదయం అంతా వీటి చేత నింపుకొని ఉంటాడు. దురాలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉండవు. చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి, దుర్మార్గంతో నింపబడి ఉంటుంది. ఎదుటివానికి కీడు చేయటం అనే ఆలోచనే ఉంటుంది. స్వార్థపూరితమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఏ ఆలోచన ఉన్నటువంటి వాడైనా సరే ఆ ఆలోచనలు మార్చుకోవాలి బాప్తిసం పొందటానికి. అందువల్ల బాప్తిసం అనేది మార్పుతో కూడింది, మార్పు లేనటువంటి జీవితాలకు సంబంధించింది కాదు. ఇది ఒకటి దురాలోచనలతో నింపబడి ఉంటే ఈ ఆలోచనలు మార్చేసుకోవాలి. హృదయంలో నరహత్య చేయలేనటువంటి అభిప్రాయం కలిగి ఉంటే నరహత్య చేసేటువంటి అభిప్రాయాన్ని మార్చేయాలి. అవసరమైతే ఎలాంటి భావనకు వచ్చేయాలంటే తమ ప్రాణము పెట్టుటకు బద్దులవ్వటం అనే దాని దగ్గరకు వచ్చేయాలి. చదువుతాం గ్రంథంలో, యోహాను రాసిన మొదటి పత్రికలో ఇలాగని రాయబడి ఉంటుంది. ఒకప్పుడు స్వార్థంగా ఆలోచించేసే హృదయము ఇప్పుడు ఏ స్థాయికి రావాలంటే క్రీస్తునందు చేర్చబడటానికి ఆ హృదయము ఎదుటివాని కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టడానికి సైతము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఇది కృష్ణందు బ్రతికే వాని యొక్క హృదయం పనిచేసే స్థితి. ఈ రోజున క్రైస్తవుని యొక్క హృదయాలు ఎలాగని పనిచేస్తున్నాయా? మార్పులేని జీవితం, మార్చుకున్నాము అనుకుంటున్నట్టుగా బ్రతుకుతున్నారేమో. జాగ్రత్త. సహోదరుని కోసము తమ ప్రాణములు పెట్టబద్దులు. అపోస్తలులతో వారు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, తమ ప్రాణములు సైతం మాకు ఈటానికి వెనకాడలేదని అంటారు. ఒకప్పుడు దుర్మార్గంగా బ్రతికినటువంటి జీవితం అది. కాబట్టి మార్పు చెందుతున్నటువంటి జీవితాలు ఎలాగుంటాయంటే దురాలోచనలు మార్చుకుంటుంది హృదయం. హత్య చేయలేనటువంటి మనసు కలిగినటువంటి హృదయం ఏం చేస్తుందంటే అవసరమైతే నా ప్రాణం పెట్టాలనేటువంటి భావనకు వస్తుంది. వ్యభిచారంతో నింపబడినటువంటి హృదయము పవిత్రతను కోరుకుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, అందువల్ల మార్పు చెందిన హృదయం ఇది అవసరం రక్షించబడటానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాం. 6వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాము. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా?
కాబట్టి ఒకప్పుడు ఎలాగ ఉపయోగించావో నీ దేహాన్ని తెలియదు, దేనికి అప్పగించుకోవటానికి మన దేహం యొక్క అవయవాలను వదిలేసామో తెలియదు. కానీ క్రీస్తు యేసులోనికి చేర్చబట్టడానికి కావలసినటువంటి జీవితం ఎలాగుండాలంటున్నాడంటే, ఇప్పటి నుంచి మీ దేహము ఒకరికి సమర్పించుకున్నటువంటి దేహం ఇది. ఒకనాడు ఉన్నటువంటి దేహం యొక్క స్థితి ఉండదుగా. ఒకవేళ బాప్తిసం పొంది మరలా పాత జీవితానికి తిరిగేటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే అది మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనకరమైంది కాదు ఆ జీవితం. చదువుతాం 6వ అధ్యాయం 15వ వచనంలో, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా, నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాను అనుకో, నేను నా దేహం ఎవరి సొంతం అవుతుంది, ఎవరి సొత్తు అవుతుంది? క్రీస్తుకి చెందింది. క్రీస్తు ప్రభుకి సంబంధించిన వాటిని తీసుకెళ్ళి వేషతో అప్పగించడానికి కుదరదు. అందువల్ల చెప్తున్నాడు అన్నమాట 17వ వచనంలో, అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చెయ్యి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇది మార్చుకున్నటువంటి జీవితము, క్రీస్తు యేసులోనికి ప్రవేశించేటువంటి జీవితం. మనసు మార్చుకోండి. ఏం మనసు మార్చుకోవాలా? ఒకప్పుడు చెడు ఆలోచనలతో ఉన్నటువంటి హృదయం మార్చబడాలి. ఒకప్పుడు హత్య చేయటానికి లేదా కీడు చేయటానికి తొందరపడినటువంటి హృదయం అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలి. ఒకప్పుడు వ్యభిచారంతో సాంగత్యము చేసి సహవాసం చేసేటువంటి హృదయం ఇప్పుడు ఆ సహవాసం నుంచి వేరు చేయబడాలి. అపవిత్రులు కలిసి ఉండకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఎలాగని రాయబడి ఉంటుంది. అందువలన బాప్తిసము అంటే మీ సహవాసంలో మార్పు కోరుతున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం లాగా రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. ఎప్పుడైనా ఎడ్ల బండికి ఒక ప్రక్క ఎద్దు ఇంకో పక్క గాడిద కడతారా? సెట్ అవుతుంది అసలు? అది విజ్జోడి సెట్ అవ్వని దానికి సెట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు ఈ జీవితం. ఆ క్రమంలో మాట్లాడుతూ దుర్నీతితో, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఇప్పుడు నువ్వు వెలుగుగా తీర్చబడ్డావు కదా, ప్రభు అయిన యేసు చేత నువ్వు వెలిగించబడ్డావు కదా. క్రీస్తు ప్రభు చేత వెలిగించబడిన వాడు చీకటిలో ఉన్నటువంటి వాడితో సహవాసం కుదరదు. కాబట్టి గతంలో ఎందరో స్నేహితులు ఉండొచ్చు, నీకు ప్రాణ స్నేహితులు ఉండొచ్చు. అయితే ఇప్పటి నుంచి నీ సహవాసం మారబోవాలి. నీతికి దుర్నీతితో సాంగత్యము పొత్తులేనటువంటి వారిగా. అందువలన వేశ్యాగమనములు, వ్యభిచారములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ, ఇలాంటి పరిస్థితుల్లో ఒకనాడు నీ హృదయం పనిచేసి ఉండొచ్చేమో కానీ క్రీస్తు యేసులోనికి చేర్చబడిన తర్వాత నీ హృదయం ఎలా పనిచేయకూడదు. ఇప్పుడు నీ హృదయం ఎలాగ ఉండాలంటే సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో, అందువలన బాప్తిసము అనేది మార్పుకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించింది. సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. సామెతలు అయితే మనంచండి 4వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదివితే, 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఇది జరగాల.
నీ హృదయాన్ని నువ్వు కాపాడుకునేటువంటి స్థితి కలిగినప్పుడే నీ బాప్తిస్మము నీకు రక్షణ కలిగించేటువంటిదై ఉంటుంది. హృదయాన్ని కాపాడుకోవటం. హృదయము మనుషుణ్ణి అనేకమైనటువంటి వాటికి ప్రోత్సహిస్తూ ఉంటుంది, పురుకొల్పుతూ ఉంటుంది, నింపబడి ఉంటుంది. ఇప్పటి నుంచి ఆ హృదయం ఏం చేయబడాలంటే ఇది క్రీస్తు ప్రభుకి నిలయం చేయబడాలి. ఒకప్పుడు ఇవన్నీ నిలబడాయి. ఒకప్పుడు హృదయంలో ఇవన్నిటికి చోటు ఉంది. దురాలోచనలకు చోటు ఉంది, దొంగతనానికి చోటు ఉంది, నరహత్యకు చోటు ఉంది, వ్యభిచారానికి చోటు ఉంది, అబద్ధ సాక్ష్యానికి చోటు ఉంది. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం అనే దానికి ఆలోచన కలుగుతామో ఈ హృదయము క్రీస్తు యేసునకు నిలయమై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 ఈ హృదయములో క్రీస్తు యేసు ప్రతిష్ఠించబడాలి. ప్రభువైన యేసు ప్రతిష్ఠించబడినటువంటి హృదయము అది మార్పు చెందినటువంటి జీవితానికి కారణమై ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 లాగున రాయబడి ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు వరకు ప్రతివాడికి సాత్వికముతో భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు ఆయన కూర్చోవాలి. ప్రతిష్ఠించటము, ఆయన స్థిరంగా కూర్చోబెట్టడం. ఒకప్పుడు ఏముండేది ఈ హృదయంలో? ఇవన్నీ దురాలోచనలు, నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదోషణ, ఏవైతే నిలయం ఉండేటువంటి ఈ స్థానము ఇప్పుడు ఎవరితో అది సంపూర్తి చేయబడాలా, నింపబడాలా? క్రీస్తు ప్రభువు నిలబడాలా. నీ హృదయంలో ఉండాల్సిన స్థానం ఎవరికంటే క్రీస్తు ప్రభుకి. అలాగని నీ హృదయం మార్చుకోవాలి, దీన్ని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2, నీ కన్నులు. మార్పు చెందిన జీవితానికి కలిగినటువంటి వారు తమ కన్నులను జాగ్రత్త చేసుకుంటాడు. ఆశించకూడని దాన్ని ఆశించడం. పాపముతో నీ కన్నులతో పాపము చేయటం అనేది దేవుడు కోరుకునేది కాదు. చదువుతున్న గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పాపము మానలేనటువంటి కన్నులొద్దు, సాధకం చేయబడాలా. నీ కన్ను కరెక్ట్గా సాధన చేయబడాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 ఎలాగని రాయబడి ఉంటుంది. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభత్వం మందు సాధకం చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు అవుతారు. అందువల్ల శాపగ్రస్తులు దీవించబడాలంటే, క్రీస్తు ప్రభువు నందు దీవించబడాలంటే నీ కన్నులు ఒకప్పుడు ఏం ఆశించాయో తెలియదు, ఏటువైపు పరిగెత్తాయో తెలియదు, దేని కావాలని కోరుకుంటూ ఈ కన్నులు, ఈ చూపు పరిగెత్తుకుంటూ పోయిందో తెలియదు. కానీ మార్పు చెందినటువంటి హృదయం కలిగిన వారు అయితే నీ కన్నుల్లో పాపం ఉండటానికి వీలు ఉండదు, పాపం చేయటానికి వీలు ఉండదు. చిత్తవృత్తిలో మార్పు రావాలా. మరోసారి చదివితే ఎలాగని రాయబడి ఉంటుంది. పాపము మానలేని కన్నులు గలవారు, ఆఖరి భాగానికి వచ్చేసరికి శాపగ్రస్తులై ఉండి. అందువల్ల నీ కన్నులు, ఒకప్పుడు నీ హృదయం ఎలా పనిచేసిందో ఇప్పుడు అలా పనిచేయకూడదు. ఒకప్పుడు నీ కన్నులు ఏం ఆశించాయో ఇప్పుడు నీ కన్నులు అవి ఆశించకూడదు. కన్నులు ఆశించకూడదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మార్పు చెందిన వారి యొక్క జీవితానికి సంబంధించి వారి హృదయం మార్చబడుతుంది, వారి చూపు మార్చబడుతుంది, వారి నడత మార్చబడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25 ఇలాగని రాయబడి ఉంటుంది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు
నీ ముందర సూటిగాను చూడవాళ్ళు. ఒకప్పుడు ఎలాగుండదు అన్నమాట. ఈ చూపు ఏం చూపు చూస్తుందో, కక్షతో చూస్తుంది, పగతో చూస్తుంది, ద్వేషంతో చూస్తుంది, పాపంతో చూస్తుంది, దుర్లాభాన్ని ఆశించి చూస్తుంది, ఎదుటివానిది ఆశించాలని చూస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ చూపు అలాగుండకూడదు. ఇది ఒకప్పుడు ఎలాగుని చూసింది చూపు అంటే దీనికి హద్దు లేదన్నమాట. ఏది చూడాలనుకుంటే అది చూస్తుంది. కానీ మార్పు చెందినటువంటి జీవితం ఏం చేస్తుందంటే ఈ కన్నులకి బంధం పెడుతుంది. ఈ బంధం ఏం చేస్తుందంటే చూడాలనుకున్నా చూడలేకోకుండా చేస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది. అందువల్ల దయతో ఆలోచించేయండి. బాప్తిసం పొందామా అంటే పొందాము కాదు, మార్పు చెందామా. ఈరోజునేముంది, లోకంలో బోల్డ్ అంతమంది బాప్తిసం పొందుతున్నారు. మార్పు చెందామా? హృదయానికి అడ్డం పెట్టుకోవటము, కళ్ళకి అడ్డం పెట్టుకోవటము, మనసుకు అడ్డం పెట్టుకోవటం అనేది అవసరమై ఉంటుంది. మనందరికి బాగా తెలిసినటువంటి ఒక సంగతి, పల్లెటూరులో ఏం చేస్తుంటారంటే అదుపు చేయటానికి గేదెల కాళ్ళకి బంధం కడతారు. అది బాగా పొగరపోద్ది అనుకోండి, అదుపు లేకోకుండా తిరిగేది అనుకోండి, గేదె బంధం కడతారు. లేదంటే మెడలో కర్ర ఒకటి కడతారు, బరువైనటువంటి ఒక కర్ర ఒకటి కడతారు. ఈ గుదికర్ర అంటారు దీన్ని. ఇది మంచి స్పీడ్గా వెళ్తుంటే ఈ కాలు కట్టి ఇటు తగులుతూ ఉంటుంది, ఆగుతుంది. అప్పుడున్నంత స్పీడ్ ఉండదు. ఇక కొన్ని రోజులకి ఏం చేస్తుందంటే ఈ భారాన్ని కొద్దిసేపు మోయటమే కష్టం కదా, రోజు 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 అలవర్చబడినటువంటి గుదిబండను బట్టి కదలటానికి ఇష్టపడదు. ఇక ఏదో నెమ్మదిగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. క్రీస్తు యేసులోనికి ప్రవేశించిన వాని యొక్క జీవితము తమ కాళ్ళకు అడ్డుపడుతుంది, దేవుని యొక్క నియమం అడ్డుపడుతుంది. అలా అడ్డు తగిలేలాగా ఉంటేనే మీ జీవితం సరిగ్గా జరుగుతున్నట్టు. అడ్డు లేకుండా పరుగులెత్తటము, అడ్డు లేకోకుండా ఆశించటము, అడ్డు లేకుండా నీ హృదయాన్ని నింపుకోవటం అనేది క్రీస్తునందు ఉన్నటువంటి జీవితం కాదు. అది ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. 14వ అధ్యాయము 10వ వచనంలో, ఇర్మియా 14వ అధ్యాయం 10వ వచనం లాగా ఉంటుంది. యెహోవా ఈ జనులతో ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డు లేకోకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. కాళ్ళకు అడ్డు లేకోకుండా తిరుగులాడటం ఒకప్పుడు జరిగింది. ఒకప్పుడు జీవితంలో ఈ అడ్డు లేదు. దేనితో నింపుకోవాలనుకుంటే హృదయాన్ని దాంతో నింపుకోవటం ఉంది. ఏది ఆశించాలనుకుంటే దాన్ని ఆశించడానికి నీ కళ్ళు వదిలేసేసావు. కానీ క్రీస్తులోనికి ప్రవేశించే ఈ జీవితము ఇది అడ్డుపడుతుంది, కాళ్ళకు అడ్డుపడుతుంది. కాళ్ళకు అడ్డు లేకోకుండా ఉండే జీవితం ఒకటైతే, అడ్డు కలిగి బ్రతకటం అనే జీవితం ఒకటి. ఇది క్రీస్తు యేసునందు ఉన్నటువంటి జీవితం. కాబట్టి ఇప్పుడు ఒకనాడు లాగా నీ కన్ను పని చేయకూడదు. పని చేసిందంటే మార్పు చెందలేదని అర్థం. ఒకప్పుడు క్రీస్తులో నీకు ప్రవేశించక మునుపు ఏం ఆశించిందో నీ కన్ను మరలా అదే ఆశిస్తుంది అనుకోండి, ఈ మార్పు సరిగ్గా జరగల. పాప విషయంలో చచ్చిపోవాలా, శాపగ్రస్తమైన జీవితం కింద ఉన్నాం. చదువుతున్న గ్రంథంలో ప్రభువైన యేసు నీ మార్పును ఎంత స్థాయిలోకి నిన్ను కోరుతున్నాడో తెలియచేస్తున్నాడు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. బాప్తిసం పొందిన వారు ఈ జీవితాన్ని కలిగి ఉన్నారా? ఒకవేళ పొందిన వారు ఈ జీవితంలో బ్రతకట్లేదు అనుకోండి, నిజంగా మార్పు చెందిన జీవితం కాదు, అది మోసపోతున్నాం మనం.
మార్పు లేకుండా మోసపోవటం, జీవితాన్ని మార్చుకోకుండా మోసపోవటం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒకనాడు ఏం చేశాడు? వ్యభిచారం చేస్తే ఏమి చెయ్యమని ఆజ్ఞించాడు? వ్యభిచారం చేస్తే ధర్మశాస్త్రం అనేటువంటి నిబంధనలో, ఆ నిబంధన కింద ఉన్నటువంటి ప్రజలు సైతం ఎలాంటి బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ఆయన పవిత్రంగా బ్రతకండి, నేను పవిత్రుడును, మీరును పవిత్రంగా బ్రతకాలని కోరుకున్నాడు. ఆ క్రమంలో వారికి ఎన్నెన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఎదుటివానిది ఏది ఆశించొద్దు, వ్యభిచరించొద్దు, ఇలాంటి ఎన్నో సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి తన విధిని అతిక్రమించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నిర్దాక్షిణంగా రాళ్ళు తీసుకొని చావగొట్టేవాళ్ళు. నరహత్య చేయొద్దు, ఎవడన్నా చేశాడా? రాళ్ళు తీసుకొని చావగొట్టాడు. దొంగతనం చేయొద్దు, చేశాడా? రాళ్ళు తీసుకొని చావగొట్టేవాళ్ళు. వ్యభిచారం చేయొద్దు, చేశాడా? రాళ్ళు తీసుకొని చావగొట్టేవాళ్ళు. కానీ క్రీస్తు యేసునందు ఏ జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు? ఎంత శ్రేష్టమైన జీవితాన్ని కోరుతున్నాడు అంటే, నీ కన్ను పాపం చేయటానికి మొదటగా మరలు కొలుపుతుంది, ఆ చూపు మార్చి. 5వ అధ్యాయం 27వ వచనంలో, 5వ అధ్యాయం 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూపు ప్రతివాడు. అందువలన ఈ మార్పు లేని బ్రతుకుంటుంది. చూడండి, ఏదైతే ప్రభువైన యేసు చెప్పాడో, మీ కన్ను, మీ చెయ్యి, మీ కాలు ఇటువైపు నడవకూడదు, ఇటువైపు చూడకూడదు, వీటిని మాట్లాడకూడదు, వీటిని ఆశించకూడదు, మీ హృదయానికి వీటికి తావుండకూడదు అని వేటినైతే చెప్పాడో వాటి చేతనే ఈ దేహం మరలు కొల్పబడిందనుకో, క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఏ ఉపయోగం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం లాగున రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఎవడు అన్యాయస్తుడు? అయ్యా, వీటి నుంచి మేము దూరం అయిపోయాం అని చెప్పి మరలా తమ జీవితాలను వాటిలోనే బ్రతికేవాడు అన్నమాట. న్యాయంగా బ్రతకట్లా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారంట. మన యొక్క లక్ష్యం ఏంటి? ఏ విధము చేతనైనా సరే దేవుని చేత కట్టబడినటువంటి ఆ నివాసంలోనికి ప్రవేశించాలి, పరలోకంలోనికి ప్రవేశించాలి. ఈ లక్ష్యంతో బ్రతుకుతున్నాం మనం. అయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? వాళ్ళలో ఎవరు అన్యాయస్తులు మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కటిగా చదివితే, మోసపోకడి, జారులైనను జారత్వం చేసేవాడైనా వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. ఎవరు పోగొట్టుకుంటారో చెప్పేశాడు. 2, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను. కాబట్టి నాకు ఒక్కటే లోపం ఉందండి, తిడతానండి, పచ్చిబూతులు తిడతా, మార్పు చెందలా. నా జీవితంలో ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇదొక్కటే ఉందండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. లోపమును దిద్దుకునేటువంటి ప్రయత్నం ఈ జీవితానికి కావాలి. చెప్పబడుతున్నటువంటి సంగతుల్లో ఏదైనా ఒక లోపం కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలంటే, మార్పు చెందినటువంటి జీవితం. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆశించే ఈ కన్ను దీనికి అవధులు పెట్టే అడ్డుపడుతుంది. ఇప్పుడు
ఒకప్పుడు నాకు నడిచినట్టుగా, నాకు తోచినట్టుగా, నా కాళ్ళకు బంధం లేకోకుండా నడిచాను అనుకో. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందే మనుషుడు ఏం చేస్తాడంటే తన కాళ్ళకు అడ్డు పెట్టుకుంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో. అందువలన లోపం లేనటువంటి బ్రతకటం అనేది అవసరం. నిజంగా మార్పు చెందిన జీవితాలు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయో నాకు తెలియదండి. నాకు తెలియదు. ఐ ఆమ్ నాట్ జడ్జింగ్. మీరు ఎలా బ్రతుకుతున్నారనే సంగతి నాకు తెలియదు. కానీ బ్రతకాల్సిన విధానం మాత్రం గ్రంథం మాట్లాడుతుంది. మీ హృదయంలో వీటన్నిటి చేత నింపుకొని ఉన్నారనుకో, నాకేం తెలియదు. ఎవడు బ్రతుకు వానిది, ఏమైనా ఆలోచనలు వానివి. కాకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. నీ కన్నులు ఆశించుకున్నటువంటి వాటి చేత నడిపించబడుతుంది అనుకో. పాపము మానలేనటువంటి కన్నులు కలిగి ఈ బ్రతుకు ఒక ఉద్దేశం లేదు, మోసపోతున్నా. మూడోది, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో నీ నోటిని అదుపు పెట్టుకోవటం అవసరం. ఒకప్పుడు అదుపు లేనటువంటి ఈ అవయవాలు. 24వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 24వ వచనంలో, మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. ఒకప్పుడు ఈ మాటలు మాట్లాడిందేమో నీ నోరు, నీ పెదవులు కాని మాటలు పలుకుంటుంది ఒకప్పుడు. మార్పు చెందిన జీవితం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదు. హద్దు లేనటువంటి మాటలు మాట్లాడదు. అగౌరవమైనటువంటి మాటలు మాట్లాడదు. నీచమైనటువంటి మాటలు మాట్లాడదు. సాధకం చేయబడి ఉంటుంది ఈ పెదాలు. నీ నోరు సాధకం చేయబడి ఉండాలి. మార్పు చెందిన జీవితము తమ పెదవులను జాగ్రత్త చేసుకుంటుంది, అలవర్చుకుంటుంది. ఏనుగును కట్టేసే ఒక ఆయన ఈ మాట చెప్పాడు. ఎప్పుడు ఏనుగుని కాళ్ళకి గొలుసుతో కట్టేసేటువంటి అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఏనుగు అది ప్రజల మీద పడినా లేకపోతే గృహాల మీద పడినా దేనికైనా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఏనుగును బంధించి ఉంచుతారు సహజంగా. కాబట్టి రోజు ఒక స్థలానికి తీసుకురావటం, కట్టేయటం, మళ్ళీ మేత పెట్టి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు వాటిని తీసేయటం, మళ్ళీ తీసుకుపోవటం చేస్తున్నాడు. కొన్ని దినాలు గడిచిపోయింది. అలాగా నెల, సంవత్సరం దగ్గర పైబడి గడిచిపోయింది. అలాగా తీసుకొస్తున్నాడు, కట్టేయట్లా. ఏనుగు వస్తుంది, తాను కట్టబడే స్థలానికి వస్తుంది, అక్కడ నిలబడుతుంది, కట్టేసాడు అనుకుంటుంది, కట్టేయట్లా. ఏంటి ఇదంటే ఆ యజమానుడు చెప్పే మాట ఏంటంటే, రోజు కట్టేస్తున్నాం కదండి, ఈరోజు కూడా కట్టేసి ఉంటాడులే అని అక్కడ నిలబడిద్దంట. అలాగా అంతే, అటు ఇటు కాదు. ఎందుకంటే కట్టేశాడో కట్టేలే సంగతి లేదు, అలవర్చబడింది. ఏదో ఒక నాటికి అలవర్చబడాల. కట్టివేసేటువంటి ఎప్పుడు కట్టేసినట్టుగానే కట్టేసి ఉంటాడు. అలవర్చబడింది, వచ్చింది నుంచుంటుంది, ఆ స్థలంలో నుంచుంటుంది, దాన్ని చూసుకుంటుంటుంది. కానీ ఇది కాలు కట్టేసాడు లేదని చూడదు. ఏంటంటే కట్టేయకోకుండా అక్కడే ఉంటుంది, అసలు ఎటు కదలలేదు. ఏంటంటే అది కట్టేసాను అనుకుంటుందండి, దానికి అలవాటు అయిపోయింది. ఆ స్థలానికి వచ్చి నుంచుంటుంది, అలాగా కట్టేసాను అనుకుంటుంది. మృగాలే సాధు చేయబడుతున్నాయి కదా, మనసు ఉన్నటువంటి మనుషులు ఎందుకు సాధు చేయబడరు? యాకోబు పత్రికలో మృగాలు సాధు చేయబడుతున్నప్పుడు మనుషులు సాధు చేయబడకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. మార్పు చెందాను అని చెప్పుకోవటానికి అర్థం లేదు. మార్పు చెందామా? హృదయంలో మార్పు చెందామా? నీ కన్నుల యొక్క చూపులో మార్పు చెందామా? నీ నడతలో బంధించబడినట్టుగా నా కాలు ఎక్కడే ఉంటుంది, పాపులు నిలబడే స్థలంలో ఉండదు ఈ కాలు. మార్పు చెందామా? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం, లేదా 2వ వచనం నుంచి చదువుతాం. చూడండి,
అనేకమైన విషయములలో మనం అందరం తప్పిపోచున్నాము. ఎవడైనో మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. వాడలను కూడా చూడండి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చేత మిక్కిలి చిన్నదగ్గు చొక్కాని చేత త్రిప్పబడును. అలాగననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెమైన నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టును. నాలుక అగ్నియే. ఇది అగ్ని, ఒకప్పుడు అగ్ని పెడుతుంది అనమాట. వాళ్ళకి వీళ్ళకి, వీళ్ళకి వాళ్ళకి. ఈ అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవాలా. తెలుసండి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కడ చెప్పేది అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు అనమాట. ఆయన చెప్పేది ఆయన చెప్తారు, ఈయన చెప్పేది ఈయన చెప్తారు, ఈ అక్కకి చెప్పేది ఈ అక్కకి, ఆ చెల్లికి చెప్పేది ఆ చెల్లికి, ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పిన దాకా ఇలా కడుపు ఆపట్టదు అనమాట. నిప్పు కొంచెమే ఉంటుంది, అడివంతా తగలబెడుతుంది. ఇలాంటి సాధకం లేనటువంటి నాలుకలు ఏవైతే ఉంటాయి వీటిని కంట్రోల్ చేసుకోవాలి, చెయ్యొచ్చు అని చెప్పటానికి 6వ వచనంలో లేదా 7వ వచనం చదువుతాం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధువు కాజాలును. మృగం, మానవ జాతిని భక్షించగలిగినటువంటి మృగం సైతము సాధువు చేస్తే సాధువు చేసినట్టుగా బ్రతుకుతుంటుంది. పక్షి అండి, మనం చూడట్లేదు రోడ్డు ఏమిటి, చిలక పట్టుకొని వస్తాడు, పైకి లేపగానే బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. వదిలేశాడు కదా అని ఎగిరిపోదు, అది సాధువు చేయబడింది. అది సర్పము. ఒకప్పుడు మన రైస్ మిల్ దగ్గర ఆఫ్ చేసేసి దాని తలలో ఏదో రత్నం తీసేస్తాము, ఏదన్నా పోతుంది కలిసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళే పాములు వదిలేసి వాళ్ళే పాములు పిలిచి వాళ్ళే దాని దగ్గర ఉన్నటువంటి మెడ దగ్గర ఉన్నటువంటి భాగం నుంచి ఒక రత్నాన్ని తీయటం మొదలుపెట్టారు. వాళ్ళ పాములేవయ్యి, వదిలేసే కదా అని ఎటు పడితే వెళ్ళిపోవాలా, మళ్ళీ నాదం అవుతున్నప్పుడల్లా మళ్ళీ దగ్గరికి వచ్చేయటం. సాధకం చేయబడినటువంటి సర్పం, మృగము సాధు చేయబడుతుంది, పక్షి సాధు చేయబడుతుంది, సర్పము సాధు చేయబడుతుంది. ఇవే సాధు చేయబడుతున్నాయి కదా, నరుడెందుకు సాధకం చేయబడ్డు, సాధు చేయబడ్డు. అందువల్ల ప్రశ్నిస్తున్నాడు గ్రంథంలో, బాప్తిసం పొందటానికి మార్పు చెందిన మనసు అవసరం, మార్పు లేకోకుండా బాప్తిసం అనవసరం. ఈరోజు మనం బాప్తిసం పొందిన వాళ్ళని చాలామంది ఉన్నాం, ఎంతమంది జీవితాల్లో ఈ మార్పు ఉందో నిజంగా తెలియదు. నీ హృదయంలో మార్పు, నీ చూపులో మార్పు, నీ పెదాలు పలికించే ఈ మాటల్లో మార్పు, నీ నడతలో మార్పు. నెంబర్ 4 నడత. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. అందువల్ల దయతో ఆలోచించేయండి. మార్పు చెందినటువంటి జీవితాలు లేకోకుండా దేవుని యొద్ద భవిష్యత్తులో మేలు పొందేవారు ఎవరూ లేరు. వ్యర్థం అండి, ప్రయాస వ్యర్థం. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మరొక సంగతి మనం చదువుతాం. 4వ అధ్యాయము 26వ వచనంలో లాగునుంటుంది, నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములను కీడుకు దూరంగా తొలగించుకోనుము. కాబట్టి నువ్వు నిలబడే స్థలము, నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తావో లేదా ఏ ప్రాంతంలో జాగు చేయటానికి ప్రయత్నం చేస్తావో, పాపులు నిలిచి మార్గంలో నిలవకూడదు. దయతో ఆలోచించేయండి. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోండకుండా, పాపులు ఉన్నటువంటి మార్గాల్లో నిలబడుకోకుండా
నీ మార్గాలను, నీ పాదములను కాపాడుకోవటం అనేది అవసరం. జారస్త్రీ ఇంటి వైపుకి వెళ్ళొద్దు అన్నాడు. సామెతల గ్రంథము మనము చదవగలిగితే 5వ అధ్యాయము 8వ వచనంలో, 5వ అధ్యాయం 8వ వచనంలో, జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకో. కాబట్టి నీ కాళ్ళు నిలబడకూడని స్థలంలో నిలబడకూడదు, ఉండకూడదు నీ కాళ్ళు. ఏ స్థలంలో నీ కాళ్ళు ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి మార్పు సొంతం చేసుకున్నటువంటి మనుషుడు తమ హృదయంలో విశ్వసించి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని తమ ప్రాచీన స్వభావాన్ని నేను పాతి పెడతాననేటువంటి భావనతో నీళ్ళల్లోనికి దిగితే ఆ మనుషులకు పాపక్షమాపణ కలుగుతుంది. అందువలన ప్రభువైన యేసు చనిపోయాడు. ప్రభువైన యేసు చనిపోయాడు. ఇప్పుడు నా వంతుగా నేనేం చేయాలా? 1, పాప విషయంలో చనిపోవాలి. ప్రభువైన యేసు చనిపోయాడు కలువరి శిలువలో. నా పక్షంగా నేనేం చేయాలంటే పాప విషయంలో చనిపోవాలి. ఏంటి పాప విషయంలో చచ్చిపోవటం అంటే? అదే ఒకనాడు పనిచేసినట్టుగా హృదయం పనిచేయకూడదు, ఒకనాడు పనిచేసినట్టుగా నీ కళ్ళు పనిచేయకూడదు, ఒకనాడు పనిచేసినట్టుగా నీ పెదాలు పనిచేయకూడదు, ఒకనాడు తిరగలాడినట్టుగా నీ నడత, నీ ప్రయాణం ఉండకూడదు. అలాంటి మార్పుతో మనుషుడు గనక తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసు చనిపోయినట్టుగా పాపం విషయంలో చచ్చిపోవాలి. పాపం చేయటానికి దేహం పనిచేయదేక, పాప విషయమై నిరర్ధకం అవ్వాలి. కొంతమంది దేహ అవయవాలు పనిచేయవు. ఇది అప్పుడు దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఈ ఏలు వంగట్లేదండి, ఈ చెయ్యి ఇలా మడతకు రావట్లేదండి అంటారు కదా. బాప్తిసం పొందిన దగ్గర నుంచి పాపము చేయటానికి నీ దేహం పనిచేయకూడదు. అలాంటి మార్పు కావాలి బాప్తిసం పొందేవాడికి. 2, పాతి పెట్టడం లేదా సమాధి చేయబట్టం. సమాధి చేయబట్టం. ఒక్కసారి ఆ విషయంలో చచ్చిపోయావంటే చచ్చిపోయినట్టుగానే ఉండాలి. 2-3 నెలలకు ఒకసారి వస్తుంది కోసం. విడిచేసిద్దా పాము కోసం? కోసం అంటారు. కోసమేనా కరెక్ట్ అని నేను పలికిన పాట? కోసం. పాము కోసం విడుస్తుంది, మళ్ళీ రాదా దానికి? 2-3 నెలలకు ఒక్కసారి కోసం వచ్చేది మార్పు కాదు ఇది. 2-3 నెలలకు ఒకసారి మళ్ళీ రెడీ చేస్తుంది కోసం. చచ్చిపోయామా అంటే పాప విషయంలో చచ్చిపోయాము. ఎలా చచ్చిపోయామంటే అసలు మరలా అది తిరిగి లేనట్టుగా, తిరిగి లేపబడినట్టుగా పాతి పెట్టేయాలి. పాము కోసం వచ్చినట్టుగా ప్రాచీన స్వభావం మాటి మాటికి వస్తుంది అనుకో, ఈ మార్పు సరిగ్గా జరగల. ప్రాచీన స్వభావం పాతి పెట్టాలి క్రీస్తు చేసినందు. కొలస్సీ రాసిన పత్రికలో ఆయనతో కూడా పాతి పెట్టాడు. రోమిల్ రాసిన పత్రిక చదువుతాం. మొదటిగా 6వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం లాగా రాయబడి ఉంటుంది. రోమ 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుంచి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము గల వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం నందు మరణములో పాలి పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. తిరిగి లేపబడకోకుండా పాతి పెట్టబడటం. ప్రాచీన స్వభావం మాటి మాటికి నిన్ను పలకరిస్తుంది అనుకో, మాటి మాటికి నీ లోపల అది ప్రవేశించటానికి ప్రోత్సహిస్తుంది అనుకో, అలాగిన ప్రవేశించబడేవాడు లేదా దాని చేత నడిపించబడేవాడు పాప విషయంలో చచ్చిపోలా.
పాము కోసం కాదు ఇది. 3-4 నెలలకు ఒకసారి మళ్ళీ ఒక్కసారి గతం అంతా మళ్ళీ గతంలోకి వెళ్ళిపోవటం రావటం, గతంలోకి వెళ్ళిపోవటం రావటం, పాపంలోకి వెళ్ళిపోవటము, మరలా దేవుని వైపు చూడటం. ఈ జీవితం కాదు ఇది. పాతి పెట్టడం అంటే తిరిగి మరలా లేవకోకుండా చేయటం. ప్రభువైన యేసు తిరిగి లేచాడు. నిరీక్షణతో తిరిగి లేటు, నిరీక్షణతో. ఏంటి ఆ నిరీక్షణ అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఈ సంగతులు చదివి మనం ముగించేపోతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 14-15 వచ్చిన భాగాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రభువైన యేసును లేపినవాడు మమ్మును కూడా లేపుతాడు. బాప్తిసం పొందేవాడు ఆయన మరణంలోనికి ఎలాంటి సాదృశ్యంలోనికి పాలివాడవ్వాలో చెబుతుంది గ్రంథం. ఏంటి ఆయన లేచాడు, నీకు కలిగే నిరీక్షణ ఏంటంటే క్రీస్తు యేసును లేపినవాడు ఒకరోజు నన్ను లేపుతాడు. ఈ విషయాలు నమ్మి బాప్తిసం పొందితే ఆ బాప్తిసం మీకు మేలు చేస్తుంది. ఏంటి నమ్మటము? ఆయన చనిపోయాడు, పాప విషయంలో నేను చచ్చిపోవాలి. ఆయన పాతి పెట్టబడ్డాడు, నా ప్రాచీన పురుషుని శాశ్వతంగా పాతి పెట్టేయాలి. ఆయన తిరిగి లేచాడు, ఒకరోజు నన్ను కూడా నా ప్రభువైన యేసుతో పాటు నన్ను లేపి నిలబెడతాడు నా దేవుడు. ఈ నిరీక్షణ కలిగిన వారమై మనుషులు బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం చెల్లిద్ది. అందువలన ఈ రోజున మనం ఆలోచన చేసినటువంటి సంగతుల్లో ప్రాముఖ్యంగా చర్చించిన విషయం ఏంటంటే మార్పు లేని క్రైస్తవ జీవితం అనేది క్రైస్తవ జీవితం కాదు. ఆయన రాజ్య సువార్త ప్రకటన ప్రారంభంతో ఏమని ప్రారంభించాడంటే మనసు మార్చుకొని అని అన్నాడు. మీ మనుషులు మారలేదనుకో దేవునితో మనుషులకు సంబంధం ఉండదు, సత్సంబంధాలు ఉండవు, మేలు పొందేది అవకాశం ఉండదు. అందువల్ల బ్రతుకు మార్చుకున్న జీవితం అయి ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. ఒకనాడు ఉన్నటువంటి జీవితమే, ఒకనాడు ఉన్నటువంటి పాపంలోక స్నేహమే, ఒకనాడు ఉన్నటువంటి గమనాలే, ఒకనాడు ఉన్నటువంటి దురలవాట్లే, ఒకనాడు ఉన్నటువంటి దురాచారాలే, వీటన్నిటిని మన జీవితాల్లో కలిపి లోకంతో మిళితం చేసి క్రీస్తు చేసినందు ఉన్నామని భ్రమపట్టం అనేది అబద్ధం, మోసం. ఎలాగని మీరు మార్పు చెందిన వారైతే ఎవరైనా క్రీస్తు యేసులోనికి ప్రవేశించవచ్చు. కాబట్టి అలాగన ఇష్టపడితే ఎవరైనా తెలియచేయండి. దేవుని చిత్తం అయితే వారు బాప్తిసం పొందటానికి ఈ రోజున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రాముఖ్యంగా చేర్చబడినటువంటి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే అసలు గత జీవితానికి ఇప్పటికీ ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది బాప్తిసం పొంది. లోకంలో ఉన్నటువంటి మనుషులకి మనకేమైనా వ్యత్యాసం ఉందా? క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నాం కదా చాలా స్ట్రాంగ్గా. లేఖనాలు ఏదైతే తెలియచేసేదో ఆ తెలియచేసినటువంటి ప్రభు సంఘంలో మేము ఉన్నాం, సత్యంలో మేము ఉన్నాం, నీతిని వెంటాడుతున్నాం అని చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటున్నాం కదా. అలాంటి బ్రతుకు కలిగినటువంటి వారము అసలు ఈ జీవితాలు ఏమైనా ఉన్నాయా? హృదయం ఒకప్పుడు పనిచేసింది ఇలాగా, ఇప్పుడు అదే పనిచేస్తుందా? ఒకప్పుడు కన్ను విపరీతంగా ఆశించింది, ఏదంటే అది, ఎక్కడంటే అది, దేన్నంటే దాన్ని. ఇప్పుడు కూడా అదే ఆశ ఉందా? ఒకప్పుడు నీ పెదవులకు అడ్డు లేకుండా మాట్లాడావు, దుర్భాషలో, కాని మాటలు పలకటం, గర్వపు మాటలు పలకటం. ఒకవేళ ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్ కలిగినటువంటి వారై ఉంటే ఇది మార్పు లేదు. ఇది ఒకప్పుడు నడత, నీ మార్గం, నీ కాళ్ళకు అడ్డు లేకుండా తిరిగావు. క్రీస్తు యేసులోనికి ప్రవేశించి నువ్వు
మనము ఎలాంటి మార్పు లేకోకుండా ఉంటే లోకల్లో ఉన్న ఒకటే, క్రీస్తు సంఘంలో ఉన్న ఒకటే, పెద్ద వ్యత్యాసం లేదు. మార్పు లేని జీవితం, జీవితాలు మార్చబడటం కోసం క్రీస్తు సంఘం, దేవునికి అనుగుణంగా మార్చుకోవటం కోసం క్రీస్తు సంఘం, రాబోయే లోకంకు సిద్ధపడటంలో ఏమైనా లోపాలు ఉంటాయేమో, ఈ లోపం అని తెలియచేయబడగల వెంటనే మార్చేసుకోవటం కోసం క్రీస్తు సంఘం, సముదాయించుకోవటం కోసం కాదు క్రీస్తు సంఘం, దుర్నీతితో బలపరచబడటం కోసం కాదు క్రీస్తు సంఘం, ఏముందలే క్యాజువల్ అని చేసుకోవటం కాదు క్రీస్తు సంఘం అంటే. అందువల్ల క్రీస్తు సంఘంలో ఉన్నామంటే లోకంలో ఉన్నటువంటి దానికి చాలా డిఫరెంట్గా కనపడాలి, తేటకు కనపడిద్ది అంట. మార్పు మామూలుగా కనపడదు. తెలుసా మీకు మార్పు ఎంత అద్భుతంగా కనబడుతుందో? కొన్నిసార్లు కొన్ని విషయాలు మాట్లాడటం కోసం ఏం చెప్తారంటే, పొట్టొచ్చినట్ట పొట్టొచ్చినట్ట పొట్ట అంటే పొట్ట కొట్టండి, కొట్టొచ్చినట్టు కనబడుతుంది అంటారు. పొట్ట సరే ఏదో ఒకటి, కొట్టో. క్రీస్తు సంఘంలో ఉంటే నీ అభివృద్ధి అంత తేటగా కనపడాలి. అభివృద్ధి కనపడిన జీవితం ఎందుకు? తిమోతి రాసిన పత్రికలో లాగా రాయబడి ఉంటుంది, మార్పు చెందిన జీవితం మార్పు చెందినట్టుగానే కనపడుతుంది. నువ్వు ఎక్కడైనా ఏ స్థలంలో అయినా ఉండు, ఏ పరిస్థితులైనా ఉండు, ఆ సపరేట్ అయిన జీవితం సపరేట్ అయినట్టుగానే కనబడుతుంది. తిమోతి రాసిన పత్రికలు ఈ సంగతులు తెలియజేశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ఎంత తేట అనేది నీ జీవితంలో కనిపించకపోతే వేస్ట్. నీ అభివృద్ధి అందరికీ మాకు తెలుసులేండి, మా వాళ్ళకు తెలుసు నేనేంటో, ఇదొద్దు. మా వాళ్ళకు తెలుసు నేనేంటో, ఈ మాటలు వద్దు. ఎంతమందికి కనపడేది ఇది? కొంతమందికి కనపడి కొంతమందికి కనపడకుండా ఉంటుంది ఈ మార్పు. కొంతమందికి అర్థమయ్యి కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది ఈ మార్పు. కొంతమంది మాత్రమే చూసి కొంతమంది చూడకోకుండా ఉంటుంది ఈ మార్పు. నీ అభివృద్ధి అందరికీ తేటగా, ఎంత తేటగా కనపడాలో ఆ జీవితాలు కలిగిన వారు క్రీస్తు సంఘం అంటే. వర్క్నే క్యాజువల్గా, ట్రెడిషన్గా, ఆచారంగా ఏదో అందరూ బాప్తీసం పొందారు, మేము కూడా బాప్తీసం పొందాం, క్రీస్తు సంఘంలోనే కరెక్ట్ పరలోకం వెళ్తారంట, అందుకోసం బాప్తీసం. ఇది వద్దు ఇవన్నీ కథలు. నీ అభివృద్ధి అందరికీ తేటగా అలాగనే కనపడే జీవితాలు ఉంటే మేలు పొందటం కోసం మనం క్రీస్తునికి వచ్చామని అర్థం. ఒకవేళ ఆ జీవితాలు లేదనుకోండి, మోసపోతున్నాం, మనం మోసపోతాం. ఎవడు నష్టపోడు భూమి మీద, ఎవడు నష్టపోతాడు? ఎవడు నష్టపోడు. ఒక రోజున తెలిసిద్ది ఆ నష్టం ఎలాంటి తీవ్రతనికి అలా చేస్తుందో. కాబట్టి అలాంటి ఉగ్రత నుంచి తప్పించుకోవడం కోసం మనం క్రీస్తునికి ప్రవేశిస్తున్నాం. కాబట్టి నీ అభివృద్ధి ఇప్పుడు దాకా ఎలాగుందో వాస్తవంగా మాకు తెలియదు. మొట్టమొదటిగా నీ అభివృద్ధి నీ ఇంట్లో కనపడాలి, తేటగా కనపడాలి. నీ ఇంటిలో సాక్ష్యం ఉండాలి. ఒకనాడు ఇలాగ ఉండేవాడు, ఒకనాడు ఇలాగ చేసేవాడు, ఒకనాడు ఈ టయానికి వచ్చేవాడు, ఒకనాడు ఇది అడిగితే ఎదిరిపడేవాడు, కానీ ఇప్పుడు మాత్రం సౌమ్యంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఒకప్పుడు గొడవ అంటే స్పీడ్గా ఉరికిద్ది కాలు కదండి, యూత్ కదా, మంచి స్పీడ్గా ఉంటుంది. గొడవ అంటే అందరికంటే మనమే నిలబడాలి ముందన్నట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు బంధం పడుతుంది, కాళ్ళకు బంధం పడుతుంది. నేను వెళ్ళకూడని స్థలమేమో, మాట్లాడకూడని మాటేమో, చూడకూడని చూపేమో, ప్రతిదానికి బంధం పడుతుంది. అలాంటి నీ అభివృద్ధి మొదటిగా మీ ఇంట్లో కనపడాలి, సంఘంలో కనపడాలి, సమాజంలో కనపడాలి. ఆ అభివృద్ధి లేకపోతే వేస్ట్. కాబట్టి మంచి అభివృద్ధితో నీ జీవితాన్ని చక్కబెట్టుకో.
దేవుడు నీకు నీ తరానికి మేలు చేస్తాడు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.